అనిపిస్తుంది జగన్ గారి పాలన? చాలా బాగున్నదండి బాబు. ఏం పథకం ఇస్తున్నాడు నీకు? మాకు ఇస్తున్నాడు కదండి మరి. పెన్షన్లు ఇస్తున్నారు, ఇల్లు ఇచ్చారు. అక్కడ ఎప్పుడు ఇల్లు ఇచ్చారు కదండి, బియ్యాలు సైపోయాలు చేస్తున్నారు. ఎందుకంటే ఏంటండి మాకు మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ గెలిపిస్తాం ఎవరికి జగన్ గారికి అంత ప్రేమ మాకు నమ్మకం మరి. మాకు చూసిన వాళ్ళు ఎవరు దిక్కులేరు మరి. ఆ మహానుభావే మాకు దిక్కు చూశారు మరి. ఏంటి వీళ్ళు చూడపోయినా పెన్షన్ ఎవరు చూడలేదు, కొడుకులు గాని కొమ్మలు గాని ఎవరు మమ్మల్ని చూడలేదు. ఆయన మమ్మల్ని చూసాడు నిజంగానే. ఏంటి గెలిపిస్తాం మేము గెలిపిస్తాం. ఈసారి ఇద్దరు ముగ్గురు కలిసి వస్తున్నారు. జగన్ గారు ఒక్కరే కదా? జగన్ గారే అంతే. జగన్ గారికే ఇస్తాం. ఆయన మమ్మల్ని పెంచుతున్నాడండి. మాకు వద్దండి, ఈయనే కావాలా, జగన్ గారే కావాలా. ఓటేస్తామండి. మాకు ఇజ్జాదేవిని ఇస్తున్నాడు, అమ్మ ఓడిస్తున్నారండి జగన్ అన్న. ఇజ్జాదేవిని ఇస్తున్నాడండి, అమ్మ ఓడిస్తున్నాడండి మాకు జగన్ అన్న. మాకు అన్నిట్లో కూడా డోకరాలో కూడా సాయం చేస్తున్నారండి జగన్ అన్న. మేము జగన్ అన్నకే వేస్తాం ఓటు. అసలు ఎవరు వచ్చినా సమస్య లేదండి, ఎవరు వచ్చినా కూడా సమస్య లేదండి. మాకు జగన్ అన్నే కావాలా. మాకు ఎవరు మేలు చేస్తే అలాగే మాకు ఇష్టమండి. మాకు అన్ని ఒక అన్నగా నిలబడ్డారండి జగన్ అన్న. మాకు అప్పట్లో ఏమి చేయలేదండి. మాకు అసలు ఆయన ఏమి సాయం రాలేదు. మాకు ఈయనే సాయం ఇచ్చారు. మేము ఈయనకే వేస్తామండి. గెలిపించుకుంటామండి, గెలిపించుకుంటాం. అదండి దౌలూరు దొరబాబు గారండి. అవునండి, ఆయనండి. గెలిపించుకుంటామండి సార్. మేము జగన్ గారికి వేస్తామండి. జై జగన్ అన్న, జై జగన్ అన్న. నా కొడుకు యాక్సిడెంట్ అయితే 1,30,000 ఆరోగ్యశ్రీ కార్డు మీద పెట్టాడు అతను. 30,000 పింఛని 2,500 750 వస్తుంది మాకు పింఛని కూడా. 18 లేదండి, చచ్చిపోయేవాడే బతికాడండి నా కొడుకు. మేము అతనికే వేస్తామండి. అతను రుణం మేము తీర్చుకుంటాం, అతను రుణం తీర్చుకుంటాం. మేము అతనికే వేస్తాం, ఎవరికి అయ్యాం. ఆదుకున్నాడండి, బాగున్నాడండి. ఇప్పుడు ధైర్యం వచ్చిందండి. నా కొడుకుని బతికిచ్చాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేయించామండి, ఎక్కడైనా చేయించండి. చేతికి ఆపరేషన్ చేయించామండి. చెయ్యిపోతే మా కొడుకు పండుగ భయం ఏమి లేదు. జగన్ అన్నయ్య మా జగన్ అన్నే గెలుస్తాడు. అతనే గెలిపిస్తాం. దేవుడు మాకు దేవుడు అతను. మా జగన్ అన్నని మేము గెలిపించుకుంటాం. ఇచ్చేవారండి పింఛని కాళ్ళు తెచ్చేవాళ్ళు ఇచ్చేవారండి. తెల్లారి వాళ్ళు తలుపు కొట్టి ఇస్తున్నారు అమ్మ అని ఎవరు ఇచ్చేవారు? మున్సిపాలిటీ చుట్టూ తిరిగి వాళ్ళు, కుక్కల తిరిగిన వాళ్ళు 1000 రూపాయలకి. ఆ కళ్ళం నీళ్ళు వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చి పాదాల దగ్గర ఇస్తున్నారు మాకు. వాలంటీర్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. పిల్లలు గెలుస్తాం, మేము గెలిపిస్తామండి. మేము గెలిపిస్తాం. మేమంతా ఓటాలకు గెలిపిస్తాం.